కపిల్ సాహు ఎవరి సాహు ఎక్కడివాడు ఆయన గొప్పతనం ఏంటి అనుకుంటున్నారా? చాలానే ఉంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆయన చర్చ అంతా ఇంత కాదు. అవునండి, ఇది నిజం. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ని అడిగితే తెలుస్తుంది. ఈ కపిల్ సాహు గురించి దేశంలో రాజకీయ వ్యూహకర్తగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ను సహితం ఔరా అనేలా చేసిన వ్యక్తే ఈ కపిల్ సాహు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ రోజున విజయ్ పార్టీ టీవీకే విజయ్ కేతనం ఎగురవేసింది అంటే దాని వెనుక సాహు వ్యూహమే ప్రధాన కారణం. ఎవరి ఊహలకు అందని విధంగా సాహు వేసిన చక్ర వ్యూహానికి రాజకీయ నేతలు మైండ్ బ్లాక్ అయింది. టీవీకే పార్టీని విజయ్ తీరాలకు చేరుతున్న ఫేమస్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మొదట్లోనే హ్యాండ్ ఇచ్చాడు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ని గెలిపించి అధికార పీఠం ఎక్కిస్తానని ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీ వేదికలపై చెప్పాడు. కానీ విభేదాల కారణంగా ప్రశాంత్ కిషోర్ విజయ్ నుంచి దూరం అయ్యారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ టీవీకేకి దూరం అయ్యారో అప్పుడే విజయ్ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అని అంతా భావించారు. అయితే అక్కడ ప్రత్యక్షమయ్యాడు మాస్టర్ మైండ్ కపిల్ సాహు. విజయ్ పార్టీ టీవీకేకి అనూహ్యం విజయం అందించి దేశ రాజకీయాలు తమిళనాడు వైపు చూసేలా చేసి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారాడు సాహు. చూడటానికి కూల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలా కనిపించే కపిల్ సాహు తన రాజకీయ చతురత వ్యూహాలతో ఊహించని విజయాన్ని బహుమతిగా విజయ్కి అందించాడు. తమిళ ఓటర్లు నాడి పసిగట్టడంలో సాహు సక్సెస్ అయ్యాడు. తమిళనాడు ఎన్నికల తర్వాత అన్ని సర్వే సంస్థలు మొదటి స్థానంలో డిఎంకే, రెండో స్థానంలో ఏఐడిఎంకే అని మూడో స్థానానికే టీవీకే పరిమితమని అంచనాలు వేశాయి, లెక్కలు కట్టాయి. కానీ యాక్సిస్ మై ఇండియా ఒక్కటి మాత్రం విజయ్ ప్రభంజనం సృష్టించబోతున్నాడని జోస్యం చెప్పింది. అది కూడా పక్కా లెక్కలతో. యాక్సిస్ ఇండియా చెప్పినట్లే ఫలితాలు రావడం ఒక్కసారిగా ఆ సంస్థపై దృష్టి సారించాయి. ఇక రాజకీయ పార్టీలు ఎలక్షన్ ప్లానింగ్ నుంచి సోషల్ ఇంజనీరింగ్ వరకు మొత్తం తానై కపిల్ సాహు అండ్ టీం కూల్గా చాప కింద నీరులా పని చేసుకుపోయింది. దేశం మొత్తం రాజకీయ పార్టీల చెవులు చిల్లులు పడేలా విజిల్ పార్టీతో రీసౌండ్ చేసేలా ఘనత సాహుదే. ఇక కపిల్ సాహుకి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థలో 10 ఏళ్ల అనుభవం. 2 ఏళ్ల ముందు ఐపాక్ సంస్థకు గుడ్ బై చెప్పి తన 12 మంది టీంతో పొలిటికల్ కన్సల్టెంట్ను ఏర్పాటు చేశారు సాహు. ఇక తమిళనాడు రాజకీయాల కంటే ముందు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి జరిపించే బీజేపీకి అధికారం కట్టబెట్టడం వెనుక కపిల్ సాహు టీం ఉందనేదే నిజం. ఇక ఒక్కటే కాదు, చాలా పార్టీలకు కపిల్ సాహు కన్సల్టెంట్గా పనిచేశాడు. కానీ తమిళనాట టీవీకే పార్టీకి ఊహించని విజయం అందించి దేశంలోనే టాక్ ఆఫ్ ది స్ట్రాటజిస్ట్గా కపిల్ నిలిచాడు.